dignitaries on the panel of WebEx platform. I'd like to thank Janardhan Reddy sir for giving me this wonderful opportunity, and other facilitators of this online training program, and also the other panelists. And I would like to invite my dear fellow participants of this wonderful program conducted by AP Human Resources Development Institute. Today, I'd like to present you about Nature Foundation, which is operating in tribal, rural areas of Vishakhapatnam, Srikakulam, and Vijayanagaram. So, this Nature Foundation is founded by late S.B. Balaraju Garu, who is a founder director of this wonderful organization. So this is about me. I am at present working as Panchayat Secretary in Aruku Gram Panchayat, Dumbriguda Mandalam of Visakhapatnam district, and I did my BTech in Electrical and Electronics Engineering from Gayatri Vidya Parishad College of Engineering, Visakhapatnam. So, ఈ నేచర్ ఫౌండేషన్ మన తూర్పు కనుమలు మనందరికీ తెలుసు. మోస్ట్ హిల్ స్టేషన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఈస్టర్న్ ఘాట్స్. We are blessed to have this geographical structure in our Andhra Pradesh. So our government is also doing its best to develop tourism in this eastern ghats. సో ఈ తూర్పు కనుమల్లో ఉండే గిరిజన జాతులను మెయిన్ స్ట్రీమ్ ప్రజలతో సమానంగా అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది. సో అదేవిధంగా their main aim is that tribal should have equal opportunities, social awareness, and right to organize themselves and enjoy the fundamental rights and other constitutional provisions along with other communities and join the mainstream of development. ఇది ఈ నేచర్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఇప్పుడు ఈ నేచర్ సంస్థని ఎవరు ఎప్పుడు ఫౌండ్ చేశారు, ఎక్కడ ఫౌండ్ చేశారు అన్నది మనం తెలుసుకుందాం. ఈ నేచర్ సంస్థను 1992లో విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలో ఎస్పి బాలరాజు గారు లేట్ ఆయన ఈ ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ లైవ్లీహుడ్, ఆరోగ్యం, విద్య, జీవనోపాధి మీద వీళ్ళు ఇనీషియల్ స్టేజెస్లో వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆఫ్టర్ 25 years or nearly 30 years, all these years they have been in collaboration with 30 plus organizations. You will see in the upcoming slides. సో ఈ ఆర్గనైజేషన్స్తో వాళ్ళు కొలాబరేట్ అయ్యి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్న కొన్ని గ్రామాలని వీళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాలని చైతన్యపరిచి అందులో కొన్ని ఆస్పెక్ట్స్ మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ this operates from Aruku Valley, Borra, Escota, Vijayanagaram, Tekkali, Srikakulam and Anantagiri. సో ఈ ప్లేసెస్లో వాళ్ళ ఆఫీసెస్ ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళు విలేజ్ లెవెల్లో కమ్యూనిటీ లీడర్స్, అంటే వాలంటీర్స్ని వాళ్ళు కమ్యూనిటీ లీడర్స్ అని పిలుస్తున్నారు. సో విలేజ్ లెవెల్లో వాళ్ళు వీళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ ఆర్గనైజేషన్ని నడుపుతున్నారు. సో మనం ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఒకసారి చూసినట్లయితే పైన బోర్డు మెంబర్స్ ఉంటారు, తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు, తర్వాత ప్రోగ్రామ్ మేనేజర్ ఉంటారు, తర్వాత మండల్ కోఆర్డినేటర్స్, తర్వాత క్లస్టర్ కోఆర్డినేటర్స్, తర్వాత ఫైనల్ స్టేజ్లో గ్రాస్ రూట్ లెవెల్లో కమ్యూనిటీ లీడర్స్ ఉంటారు. అయితే ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ యాక్చువల్గా there are among 132 employees are working in this organization. Only Paderu and Paderu tribal belt means 11 మండలాలు ఉన్న ఈ పాడేరు డివిజన్లో అరౌండ్ 80 ప్లస్ ఎంప్లాయీస్ ఈ ఆర్గనైజేషన్తో పనిచేస్తున్నారు. ఈ సంస్థలో మనం ఈ స్లైడ్లో చూస్తున్న విధంగా హైరార్కీ ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా
ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్లో చూసినట్లయితే ఈ మనం ముఖ్యమైన స్లైడ్లోకి వచ్చేసాము. ఎందుకంటే జనార్దన్ రెడ్డి సార్ వాజ్ ఆల్రెడీ నిన్న మాకు ఇన్స్ట్రక్ట్ చేశారు ఓన్లీ కోర్ ఫంక్షన్స్ గురించి మాట్లాడమని. సో ఐడ్ లైక్ టు స్పీక్ about some of the core functions. They have been performing so many activities, but I'd like to bring into your notice the important functions they have been doing. సో నాకు అందులో ఇంపార్టెంట్గా అనిపించింది ఏంటంటే విద్యకు సంబంధించి వాళ్ళు చేస్తున్న ఒక యాక్టివిటీ. సో మనకి దీనికి ముందు ప్రీవియస్ క్లాస్లో మనకి చక్రధర్ సార్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒకసారి మనల్ని గుర్తు చేశారు. ఏపీలో లిటరసీ రేట్ అనేది చాలా తక్కువ. మనం కొన్ని విషయాల్లో ముందంజలో ఉన్నప్పటికీ లిటరసీ విషయంలో మాత్రం వెనకంజలో ఉన్నామని చక్రధర్ సార్ మనకి ఒకసారి గుర్తు చేశారు. సో అయితే ఇక్కడ ఈ సంస్థ ఏం చేస్తుందంటే MTBMLE, దీని ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే మదర్ టంగ్ బేస్డ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకి మెయిన్ ప్రయారిటీ ఫోకస్ గ్రూప్ PVTGs, జాతులు అని కూడా అంటారు. సో ఈ PVTGs లో ఉన్న పిల్లలు 1 నుంచి 3 తరగతి చదివే పిల్లల కోసం ఈ ప్రోగ్రామ్ ఫోకస్ చేయబడి ఉంది. ఇందులో ఏంటంటే వీళ్ళు మదర్ టంగ్ బేస్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోదు అనే క్యాస్ట్ ట్రైబ్ కోదు భాషను మాట్లాడతారు, లోకల్ లాంగ్వేజ్ వాళ్ళది. అలాగే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కొండదొర తర్వాత మిగతా ఎవ్రీ ట్రైబ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాంగ్వేజ్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ స్క్రిప్ట్. సో అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ గ్రూప్స్గా చేసుకొని వాళ్ళు మల్టీలింగ్వల్ అంటే తెలుగును వాళ్ళ భాషను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి, తెలుగులో ఉన్న వాటిని వాళ్ళ భాషలో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా పిల్లలకి పాఠాలు చెప్తున్నారు. అది 1 నుండి 3 తరగతి వాళ్ళకి అంటే ప్రైమరీ స్కూల్ పిల్లలకి ఈ విధమైన పద్ధతిని వాళ్ళు అవలంబిస్తున్నారు. అయితే నెక్స్ట్ భాషా వాలంటీర్ని వాళ్ళు రిక్రూట్ చేసుకొని ఆ స్కూల్లో పెట్టి ఆ స్కూల్ పిల్లలకి వాళ్ళు టీచింగ్ చేపిస్తున్నారు. అదేవిధంగా అలాంటి స్కూల్స్ని అంటే 70 schools ఇన్ డుమ్రుగుడ మండల్, అకార్డింగ్ టు మై నాలెడ్జ్ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ 70 schools. సో వేర్ ఇన్ విచ్ దే ఆర్ అక్కడ ఉన్న టీచర్స్ కూడా వీళ్ళు ట్రైనింగ్స్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈ స్కూల్స్లో వాళ్ళు సైన్స్ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసి పిల్లలకి మరింతగా వాళ్ళు నాలెడ్జ్ ఇంబైబ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న పిక్చర్లోకి వస్తే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్. ఇందులో కూడా వాళ్ళు ఈ విషయంలో లేదా ఈ ఆస్పెక్ట్లో కూడా వాళ్ళు కొన్ని వినూత్నమైన యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. అందులో ఏంటంటే విమెన్కి వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చి స్టిచ్చింగ్ మెషిన్స్, అట్ ద సేమ్ టైం 360 ఉమెన్కి వాళ్ళు సెలెక్ట్ చేసి అనంతగిరి మండలంలో వాళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్కి వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తున్నారు. అదేవిధంగా మోడర్న్ అంగన్వాడీ సెంటర్స్గా వాళ్ళు కొన్ని అంగన్వాడీస్ని వాళ్ళు సెలెక్ట్ చేసి మోడర్న్ అంగన్వాడీ సెంటర్స్గా వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఆల్రెడీ నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఒకప్పుడు ఓన్లీ ఈ NGOs మాత్రమే ఇలాంటి యాక్టివిటీస్ చేసేవారు. బట్ ద గుడ్ థింగ్ అబౌట్ దిస్ ప్రెసెంట్ గవర్నమెంట్ ఇట్ ఈస్ అబ్జర్వింగ్ కీన్లీ, అంటే విద్యా విధానంలోని కానీ లేకపోతే ఈ ఇనిషియల్ చైల్డ్ కేర్ విషయంలో కానీ ప్రభుత్వం చాలా కీన్గా ఉంది. NGOలతో ధీటుగా ప్రభుత్వం పనిచేస్తుంది. అండ్ ఇమ్యునైజేషన్ మీద కూడా వీళ్ళు కళాజాత అనే ఒక ప్రాక్టీస్ ఉంది వీళ్ళకు. వాళ్ళు ఏంటంటే ఇందులో డ్రామా అండ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ ట్రైబల్ లాంగ్వేజ్లో లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ వాళ్ళకున్న వెహికల్ ద్వారా వీళ్ళు గ్రామాలకు వెళ్ళి లోకల్లో ఉన్న కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్తో మాట్లాడి అక్కడ వాలంటీర్ని రిక్రూట్ చేసుకొని వీళ్ళందరూ ఆపరేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఈ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ విషయంలో వాళ్ళు ఇక్కడ మీరు 5th పాయింట్ చూసినట్లయితే సో దే ఆర్ ఎలిమినేటింగ్ సూపర్స్టిషన్స్. సో ఇక్కడ కొన్ని
మూఢనమ్మకాలు లాంటివి ఉన్నాయండి. అది ఒకటేంటంటే డైరెక్ట్ గా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. దానికి పబ్లిక్ కూడా ఎలిజిబుల్ అక్కడికి వెళ్ళి సర్వీసెస్ పొందవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఎవరైతే సర్వీసెస్ పొందాలనుకుంటున్నారు వీళ్ళు ముందుగానే ఈ నేచర్ ఫౌండేషన్ ద్వారా టోకెన్స్ సంపాదించి ముందు రోజే ఆ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కి ఒక డేటాబేస్ ఇచ్చేసి నెక్స్ట్ రోజు వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఒకేసారి తీసుకెళ్లడం చేస్తారు. అండ్ లైవ్లీహుడ్ లో విషయంలో మీకు ఇందాక చెప్పాను, జీవనోపాధి పెంచడం విషయంలో మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి లోన్స్ అవి ఇచ్చి వాళ్ళు చైతన్యపరిచేవారు. అదేవిధంగా చైల్డ్ జీవన్ గారు 2 more minutes. షూర్ సార్. చైల్డ్ లైన్ 1098 అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. అందులో వీళ్ళు బెగ్గింగ్ చైల్డ్ ని వీళ్ళు ట్రేస్ చేసి అదేవిధంగా వాళ్ళకి హాస్టల్స్ లో జాయిన్ చేయడం, అదేవిధంగా లాస్ట్ చిల్డ్రన్ ఎవరిని కనిపెట్టి వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పడం, ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ ని వీళ్ళు అరికట్టడం వీళ్ళు చేస్తున్న మెయిన్ ఫంక్షన్స్. అండ్ చైల్డ్ రైట్స్ మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. చైల్డ్ అబ్యూజెస్ ఏమైనా జరిగితే దానికి ప్రొసీడింగ్స్ ఏ విధంగా దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న విషయం మీద వాళ్ళు ఎవరైతే అబ్యూజ్ కి గురైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని ఊర్లలో స్కూల్స్ అసలు స్కూల్ బిల్డింగ్లు లేని ఊర్లలో నిజంగా ఆ ఊరికి స్కూల్ శాంక్షన్ అయ్యిందా లేదా, రోడ్ శాంక్షన్ అయ్యాయా లేదా అన్నది వీళ్ళు ఆర్టీఐని వాడుకొని అలాంటి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి అధికారుల మీద ప్రెషరైజ్ చేసి అక్కడ వసతులు వచ్చేలాగా చేస్తున్నారు. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ దే ఆర్ డూయింగ్ ఈ సీడ్ బ్యాంక్. సో ఈ సీడ్ బ్యాంక్ అంటే ఏంటంటే వీళ్ళు లోకల్ గా ప్రొడ్యూస్ అయిన సీడ్స్ ని వీళ్ళు ప్రిజర్వ్ చేస్తారు. వీళ్ళు ఒక 1000 ఫార్మర్స్ తో లింక్ అయ్యి టైఅప్ అయి ఉన్నారు. వాళ్ళకి రాగి, సామలు, మిల్లెట్స్, అదర్ ఫాక్స్టైల్ మిల్లెట్స్, కొర్రలు అని అంటాము, వీటన్నిటిని వాళ్ళు సీడ్స్ వాళ్ళకి రైతులకి ఇచ్చి వచ్చే ప్రొడ్యూస్ ని వాళ్ళు డైరెక్ట్ గా మార్క్ఫెడ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆర్గనైజేషన్ కి వీళ్ళు డైరెక్ట్ సెల్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే మిడిల్ మెన్ మధ్యవర్తుల్ని కానీ దళారుల్ని కానీ వీళ్ళు ఎలిమినేట్ చేస్తున్నారు. సో దాని ద్వారా ఫార్మర్ కి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది వస్తుంది. అండ్ మంచిగా ప్రొడక్టివ్ గా వర్క్ చేసిన సీడ్స్ ని వీళ్ళు ప్రిజర్వ్ చేస్తున్నారు. అండ్ సోషల్ జస్టిస్ విషయానికి వస్తే లోకల్లో ట్రైబల్ ఏరియాకి ఇది ఒక 5th షెడ్యూల్డ్ ఏరియా. అండ్ ఇందులో ట్రైబల్స్ కి సమ్ సెట్ ఆఫ్ ప్రావిజన్స్ ఉన్నాయి. అది 1 of 70 యాక్ట్. దాని ద్వారా ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఓన్లీ ట్రైబ్స్ మాత్రమే ల్యాండ్ ఓన్ చేసుకునే రైట్ కల్పిస్తుంది. అదేవిధంగా పీసా యాక్ట్ గురించి కూడా వీళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పీసా అంటే పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. సో దీని ద్వారా ఏంటంటే గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి ఈ షెడ్యూల్డ్ ఏరియాలో. వీళ్ళు దానికి గ్రామ సభకి 100% అటెండ్ అయ్యేలాగా వీళ్ళు చూస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్ లో మనం చూసినట్లయితే ఈ ఆర్గనైజేషన్స్ తో వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు. అరౌండ్ 30+ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యూనిసెఫ్, చైల్డ్ ఫండ్ ఇండియా, సేవ్ ద చిల్డ్రన్, కేర్ ఇండియా, ఇలాగా సమ్ సెట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ తో వీళ్ళు టైఅప్ అయ్యి వర్క్ చేస్తున్నారు. సో ఇదిగోండి సెకండ్ పిక్చర్ లో మీరు చూసినట్లయితే ఫుల్ మీల్ ఏ డే అన్నది ఈ ప్రోగ్రాము. అండ్ ఇది భాషా వాలంటీర్ ని పెట్టి క్లాస్ చెప్తున్న పిక్చర్ ఫస్ట్ ఇమేజ్ లో ఉంది. అండ్ థర్డ్ ఇమేజ్ లో మీరు చూసినట్లయితే వాళ్ళ వెనకాల ఒక వెహికల్ కనిపిస్తుంది. ఆ వెహికల్ నుంచి ఆ వెహికల్ అనేది ఒక స్టేజ్ గా మారిపోతుంది. అందులో డప్పులు కొడుతూ లోకల్ లాంగ్వేజ్ తో పాటలు పాడుతూ ఏదైనా ఇమ్యునైజేషన్ మీద కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ మీద కానీ, ఇతర గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ మీద కానీ, ఇప్పుడు ప్రస్తుతానికి కోవిడ్ వ్యాక్సినేషన్ మీద కానీ వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు 4th పిక్చర్ మీరు చూసినట్లయితే అందులో HIV టెస్ట్ చేసి సార్ ఐఎమ్ కన్క్లూడింగ్ ఇన్ 30 seconds సార్. ఓకే. సో ఇది వెహికల్ వాళ్ళు ఇది HIV వెహికల్ లాస్ట్ స్లైడ్ లో. అండ్ దెన్ దిస్ ఈస్ ద స్టేజ్ దట్ దే ఆర్ యూజింగ్. అండ్ దే ఆర్ ఎట్ ప్రెసెంట్ దే ఆర్ వర్కింగ్ విత్ అజీమ్ ప్రేమ్జీ ఫిలాంథ్రఫిక్ ఇనిషియేటివ్స్. అందులో వీళ్ళు ఏం వర్క్ చేస్తున్నారంటే మన నవరత్నాలు స్కీమ్స్ కి సంబంధించి ఇందాక మాడుగుల సుధాకర్ చెప్పిన విధంగా ఏంటంటే ఎవరైతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రావట్లేదో వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 మండలాలకు సంబంధించి 12 గ్రామ పంచాయతీల నుంచి ఈ రైతు భరోసాకు సంబంధించి కండ్రూమ్ అనే పంచాయతీలో 24 మంది బెనిఫిషియరీస్ దే ఆర్ ఎలిజిబుల్ బట్ దే ఆర్ నాట్ గెటింగ్ రైతు భరోసా. సో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ టెక్నికల్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసి ITDA స్థాయి దాకా వీళ్ళే తీసుకెళ్లి ఫొటోస్ తీసి ట్రాన్స్పోర్ట్, ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని వీళ్ళే ప్రొవైడ్ చేసి వాళ్ళకి అందిస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్
ఏపీహెచ్ఆర్డిఐకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జనార్దన్ రెడ్డి సార్, యు ఆర్ రియల్లీ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్. అండ్ ఈ విధంగా మాకు ఇలాంటి అవకాశాలు కల్పించి ఈ ప్రెజెంటేషన్ ఇవి ఇచ్చినందుకు 3 జిల్లాల నుంచి పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా భావిస్తున్నాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు దిస్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. అండ్ మీకు కింద చివరిలో నేచర్ ఫౌండేషన్ లోగో పక్కన అడ్రస్ అండ్ టెలిఫోన్ నంబర్ కనిపిస్తుంది. అండ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ ఇఫ్ యూ వాంట్ టు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you, Jeevan Garu. You have done a fantastic job by projecting the Araku value. థ్యాంక్ యూ So సార్. now, థ్యాంక్ యూ Ravi, సార్. next.